శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 17 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి 11 గంటల 42 నిమిషాల వరకు ఉంది. అలాగే పునర్వసు నక్షత్రం ఉదయం 6 గంటల 26 నిమిషాల వరకు ఉంది. తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. అంటే రోజంతా పుష్యమి నక్షత్రమే ఉంది. కాబట్టి బుధవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు బండిలో కానీ కారులో కానీ ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ప్రయాణాల్లో ధనలాభం పొందే యోగం మాతంగ యోగం. అలాగే ముఖ్యమైన పని నిమిత్తమై బయటికి వెళితే ఆ పనులన్నీ కూడా విజయవంతం చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కన్యా రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. ఇది అనుకూలం కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి కెరీర్ పరంగా లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకోవటానికి, అవి సక్సెస్ఫుల్గా రిజల్ట్ చూపించటానికి బుధుడి స్వక్షేత్ర స్థితి ఈరోజు బ్రహ్మాండంగా యోగిస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఆపరేషన్లు చేయించుకోవడానికి కూడా పుష్యమి నక్షత్రం మంచిది. వైద్య వృత్తులు ప్రారంభించడానికి అంటే మెడికల్ హాస్పిటల్స్ లాంటివి స్టార్ట్ చేయడానికి, మెడికల్ కోర్సులు నేర్చుకోవడానికి పుష్యమి మంచి నక్షత్రం. అలాగే కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయడానికి, కొత్తగా ఉద్యోగంలో చేరడానికి కూడా పుష్యమి మంచి నక్షత్రం. కోర్టు వ్యవహారాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. విదేశీయాన ప్రయత్నాలకు పుష్యమి అనుకూలం. ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి పుష్యమి మంచిది. అలాగే అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా పుష్యమి మంచి నక్షత్రం. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా పుష్యమి చాలా మంచి నక్షత్రం. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ప్రమోషన్ అనేది ఖచ్చితంగా పొందటానికి మార్గం వేసుకుంటారు. అలాగే ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కోపాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోవటం మంచిది. కోపం వల్ల మాత్రమే ఈరోజు మేషరాశి వాళ్ళకి సమస్యలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో అప్పులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండండి. బాగా అత్యవసరమైతేనే అప్పులు చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల వల్ల మంచి లాభాలు చేకూరుతాయి. బంధువులు కానీ మిత్రులు కానీ వాళ్ళని కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. వాళ్ళతో జీవనం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అయితే ఉద్యోగ రంగంలో వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు బాగా కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి సహనంతో ముందడుగు వేయాలి. ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం గురించి కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరకంగా కొంత బాధ చోటు చేసుకుంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్ మాత్రం లభించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే అప్పుల బాధలు వెంటాడుతూ ఉంటాయి. వాటి నుంచి జాగ్రత్తగా బయటపడే ప్రయత్నం చేయటం ఈరోజు సింహరాశి వాళ్ళకి అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదాల్లో ఎంత ఆనందం పొందుతారో అలాగే మానసికంగా కొన్ని సమస్యల వల్ల ఆందోళనకు కూడా గురవుతూ ఉంటారు. ఆ ఆందోళన పక్కన పెట్టాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
అలాగే కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ధన వ్యయం కనిపిస్తుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయటం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఎక్కువగా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే సాంఘికంగా కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ధనలాభం కూడా కనిపిస్తుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ప్రతి పనిలో కూడా మంచి లాభం ఉంటుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు సంఘంలో పొందగలుగుతారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానానికి సంబంధించి కీలకమైన చర్చలు చేసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ధనలాభం కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు చాలా చక్కగా పెంపొందింపజేసుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ రంగంలో ఆఫీసులో సహోద్యోగులతో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళ వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య భంగం కూడా ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. 1 కన్యా సంక్రమణం, 2 ఇందిరా ఏకాదశి. కన్యా సంక్రమణం కాబట్టి ఓం సంక్రమణ రవయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఇందిరా ఏకాదశి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. అప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఓం సంక్రమణ రవయే నమః ఇది మొదటి మంత్రం. ఓం నమో భగవతే విష్ణవే ఇది రెండో మంత్రం. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చొప్పున చదువుకుని వెళ్ళినట్లయితే కన్యా సంక్రమణం, ఇందిరా ఏకాదశి సందర్భంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్కి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అలాగే జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు బుధహోర అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయడానికి బుధహోర మంచిది. అలాగే రాయబారాలు నడపడానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.